తప్పుని తప్పని మనం తలెత్తుకొని చెప్పాలి. నువ్వు నాది ఒకే దారి అన్నప్పుడు హెచ్చరిస్తారా? హెచ్చరించరు, పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు. మనం ఆ తప్పు చేయమంటే ఆ చేసేవారికి ఏం చేయాలి? ఖచ్చితంగా తప్పని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఉన్నమాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 17వ వచనంలో, పెళ్లి చేసుకునేందున యోహాను, నీ సహోదరి భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను. నువ్వు చేసే తప్పు అని లోకంలో గనుడుగాను గొప్పగాను ఎంచబడుతున్న హేరోదుతో డైరెక్ట్గా చెప్పేశాడు. యోహానికి ఏమైనా సింహాసనం ఉందా? యోహానికి ఒక రాజ్యం ఉందా? యోహానికి చాలా భూములు ఉన్నాయా? ఉన్నవాడా? ధనవంతుడా? యోహాను గొప్ప కుటుంబంలో పుట్టాడా? లోకం దృష్టిలో రాజ్యాలు జయించాడా? తత్వవేత్త,